నేను ఊరి కొత్త. పక్క వీధిలోనే జ్ఞానేశ్వర గారిని ఇంటి ఉన్నారు సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఏమిటి జాతీయ జెండా పట్టుకున్నారు? మాకు తెలవ గిరా రిబ్బన్ కటింగ్ ఉన్నదంట. గంట సేపు జిందాబాద్ కొడితే 100 రూపాయలు ఇస్తామన్నా కొడుతున్నాం. డబ్బిచ్చి జిందాబాద్ కొట్టించుకుంటున్నారా? అవు మళ్ళా మీకు దండం పెడతాను సార్. ఆయన పోయినప్పటి నుంచి 10 నెలలుగా పెన్షన్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. నెల రోజుల నుంచి మీ చుట్టూ తిరుగుతున్నాను. అయితే నన్నేం చేయమంటావు? నేను ఎప్పుడు ఇచ్చావా? నీ రాజులు 1000 మంది వస్తున్నారు ఇక్కడికి. అగజమ్మా ఈ ఫైల్ మీద సంతకం పెట్టించుకోవాలి. 3 లక్షలే. ఇందులో నాకు 3000 ఇస్తారా? ఎంపీగా సంతకం పెట్టిస్తారా? ఎందుకు? లంచం. లంచమా? లంచమా అంటారంటే ఇది నీ పెన్షన్ కాదు. ఎవడో నీ గడు చస్తే ఆడి పెళ్ళం బిడ్డల కూడా నువ్వు దొబ్బేట్లే. అందులో నాకు మాట. ఎవరి దౌర్జన్యం? ఇటువంటి వాళ్ళు మీకు పిఏగా ఉంటే మీ పరుగు అవుతుంది సార్. ఒక కూతురు భర్త పోయి 10 నెలలుగా పెన్షన్ కోసం ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటే మీ చేత ఒక సంతకం పెట్టించకుండా లంచం అడుగుతున్నారు సార్. నా ప్రాణ స్నేహితుడు ఒకడు తన ప్రాణాలు పోగొట్టుకుంటే ఆ కుటుంబానికి గ్రాట్యుటీ అందించడానికి వచ్చిన నన్ను ఆ డబ్బు కాజేయడానికి వచ్చానని అంటున్నారు సార్. అందుకని కొడతావా? ఎవరు నువ్వు? రిటైర్డ్ మేజర్ చంద్రకాంత్. రిటైర్ అయినా పొగరు తగ్గలేదు. ఐఎమ్ బిజీ. బియర్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ ఉంది. నీ ఇతర పొగరు తగ్గించుకో. మిస్టర్ ఎంపీ, ఏంటా పిలుపు? వెధవా అన్నానా? చవట అన్నానా? మిస్టర్ ఎంపీ అనేగా నేను పిలిచింది. ఒళ్ళు ఎలా ఉంది? సరిహద్దుల్లో చలికి మంచుకి, ఎండకి వానకి, రాయికి రప్పకి, బుల్లెట్లకి అలవాటు పడి ఉప్పుగా ఉంది. సరిహద్దుకి కాపలా వాడి నువ్వు జ్ఞానేశ్వరరావు ఆఫీసర్ ఈ దేశాన్ని కాపాడబట్టే నింద మీద చెయ్యి వేసుకొని సెంటర్లు హాయిగా నిద్రపోతున్నారు. ఆర్గ్యుమెంట్స్ అనవసరం. డోంట్ వేస్ట్ మై టైం. మీలాంటి వాళ్ళు ఎంపీలు అవ్వడమే ఈ దేశానికి బ్యాడ్ టైం. సంతకం పెట్టు. అసలు చనిపోయిన వ్యక్తి నీ ఫ్రెండేనని నమ్మకం ఏంటి? అతను డ్యూటీలోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడని గ్యారంటీ ఏమిటి? నమ్మకం ఏంటి? నువ్వు సజావుగా ఎన్నికైన ఎంపీ వేయాలని నమ్మకం ఏమిటి? నువ్వు భారతీయుడు వేయాలని గ్యారంటీ ఏమిటి? నువ్వు మనిషి వేయాలని రుజువులు ఏమిటి? లాస్ట్ వార్నింగ్. నీ హెచ్చరికలు నాకు గట్టి పలకతో సమానం. పెట్టు సంతకం. పెట్టను. పెట్టకుంటే కథని వెళ్ళలేవు. నువ్వు ఆపలేవు. డ్రైవర్ పోనీ. వెళ్ళు, బాగుంటే వెళ్ళు. ఏ తిరుమల పతాకం నేను పట్టుకుతున్నావో ఆ జాతీయ జెండాను తొక్కేసుకుంటూ వెళ్ళు. మాజీ సైనికాధికారిని చంపిన పార్లమెంట్ మెంబర్ అని ఢిల్లీ గోడల మీద పెక్కాలనుకుంటే నా మీద కారు తోడించుకు వెళ్ళి. సార్, కళ్ళు మూసుకున్న కాగితం మీద సంతకాలు పెట్టేది సార్. లేకపోతే ప్రాంతీయ వార్తలు ఆంధ్రలో, జాతీయ వార్తలు ఇండియాలో మీ పేరు పారైపోతుంది సార్. ఇందులో అవతల పేపర్లు మీ ఫోటో చేయకుండా పెట్టేది సార్. అమ్మా నువ్వు కూడా